వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. సో ఇప్పుడు మనము మన ఏపీ గ్రూప్ 2 హిస్టరీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా మనము చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇప్పుడు మనము ఇండియన్ హిస్టరీలో సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాల చాప్టర్ ఏదైతే ఉందో ఈ చాప్టర్లో మనము ఫస్ట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఈ ఫస్ట్ ఎగ్జామ్ యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ని ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఇక్కడ కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని చూడమని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ మనకి ఆర్య సమాజాన్ని 1875లో దయానంద సరస్వతి స్థాపించాడు. ఆర్య సమాజాన్ని 1875లో దయానంద సరస్వతి స్థాపించాడు. ఎక్కడ స్థాపించాడంటే బాంబేలో స్థాపించాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్, ఈ ఆర్య సమాజ్ యొక్క నినాదం, దీని యొక్క నినాదం ఏంటంటే ఇక్కడ మనకి గో బ్యాక్ టు వేదాస్. దీని యొక్క స్లోగన్ ఏంటంటే గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు తిరిగి వెళ్ళండి అని చెప్పేసి దీని యొక్క నినాదం. సో ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్, బాల్య వివాహాన్ని వ్యతిరేకించి వితంతు పునర్వివాహానికి మద్దతునిచ్చింది. సో ఇక్కడ ఇట్ అపోజ్డ్ చైల్డ్ మ్యారేజ్ అండ్ సపోర్టెడ్ విడో రీమ్యారేజెస్. సో ఇక్కడ మనకి ఈ ఆర్య సమాజ్ ఏదైతే ఉందో ఈ ఆర్య సమాజ్ అనేది మనకి పురాణాలను వ్యతిరేకించింది, బాల్య వివాహాలను వ్యతిరేకించింది, విగ్రహ ఆరాధనను ఖండించింది, అండ్ ఇక్కడ మనకి ఈ మహిళలకి పురుషులతో పాటు సమానంగా విద్య ఉండాలి, అండ్ ఈ మహిళలకి వేదాలను పఠించే అవకాశం కల్పించాలి, మరియు ఈ వితంతువులు ఎవరైతే ఉన్నారో ఆ వితంతువులకి మరలా వివాహం చేసుకునే అవకాశం ఉండాలని చెప్పేసి పేర్కొన్నటువంటి సంస్థ ఏదంటే మనకి ఇక్కడ ఈ ఆర్య సమాజ్. సో ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో ఇక్కడ బాల్య వివాహాన్ని వ్యతిరేకించి వితంతువులకి పునర్వివాహాలు ఉండాలని చెప్పేసి మద్దతు ఇచ్చిన సంస్థ ఏదంటే ఆర్య సమాజ్. సో ఇక్కడ పైన ఇచ్చిన ప్రకటనలలో ఏవి సరైనవి? సో ఇక్కడ పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పేసి పేర్కొంటున్నాడు. సో ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే డి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి ధర్మసభ వాజ్ ఫౌండెడ్ బై, ధర్మసభను ఎవరు స్థాపించారు? సో ఇక్కడ ధర్మసభను ఎవరు స్థాపించారంటే రాధాకాంత్ దేవ్ ధర్మసభను స్థాపించాడు. ఎప్పుడంటే 1830లో రాధాకాంత్ దేవ్ ధర్మసభను స్థాపించాడు. సో ఈ ధర్మసభను ఎందుకు స్థాపించాడంటే ఇక్కడ మనకి మన రాజా రామ్మోహన్ రాయ్ ఇక్కడ 1828లో ఇక్కడ మనకి బ్రహ్మసభ 1828లో బ్రహ్మసభను స్థాపించాడు. అండ్ ఈ రాజా రామ్మోహన్ రాయ్ యొక్క పోరాట ఫలితంగా 1829లో సతీ సహగమన నిషేధ చట్టం 1829లో సతీ సహగమన నిషేధ చట్టం అనేది వచ్చింది. దీని తర్వాత 1830లో ఈ బ్రహ్మసభ కాస్త 1830లో బ్రహ్మసభ కాస్త బ్రహ్మ సమాజ్, ఇది బ్రహ్మ సమాజ్గా మార్చబడింది. సో ఇక్కడ మనకి ఈ రాజా రామ్మోహన్ రాయ్ యొక్క పోరాటానికి వ్యతిరేకంగా మన రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించినటువంటి బ్రహ్మ సమాజ్కి వ్యతిరేకంగా రాధాకాంత్ దేవ్ స్థాపించిన సంస్థ ఏదంటే ఇక్కడ మనకి ఇక్కడ ధర్మసభ. ఎప్పుడంటే 1830లో స్థాపించాడు. సో ఈ ధర్మసభను ఎందుకు స్థాపించాడంటే ఇక్కడ మనకి వైదిక మతంలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలను పునరుద్ధరణ చేయడం కోసము ఈ ధర్మసభను స్థాపించాడు రాధాకాంత్ దేవ్. సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే 2. ఆన్సర్ ఇక్కడ రాధాకాంత్ దేవ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి ప్రార్థన సమాజము 1867లో బొంబాయిలో ఎవరి ప్రభావం చేత స్థాపించబడింది? సో ఇక్కడ
ప్రార్థన సమాజం అనేది 1867లో స్థాపించబడింది. ఎక్కడ స్థాపించబడిందంటే బొంబాయిలో స్థాపించబడింది. సో ఇది ఎవరి యొక్క ప్రభావం వల్ల ఇది స్థాపించబడిందని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ 1867లో బొంబాయిలో ప్రార్థన సమాజ్ని ఎవరు స్థాపించారంటే ఇక్కడ మనకి ఆత్మారాం పాండురంగ ఈ ప్రార్థన సమాజ్ని స్థాపించాడు. అయితే ఈ ఆత్మారాం పాండురంగ ఎవరితో ప్రభావితమై ఈ ప్రార్థన సమాజ్ని స్థాపించాడంటే ఇక్కడ మనకి కేశవ చంద్ర సేన్ ప్రభావంతో ఈ ఆత్మారాం పాండురంగ ఇక్కడ మనకి 1867లో బాంబేలో మనకి ఈ ప్రార్థన సమాజ్ని స్థాపించాడు. సో ఇక్కడ 1864 నుండి 1867 ఈ మధ్యకాలంలో 1864 నుంచి 1867 మధ్యకాలంలో మహారాష్ట్రలో పర్యటిస్తాడు మన కేశవ చంద్ర సేన్. సో ఇక్కడ ఈ మధ్యకాలంలో 1864 నుంచి 67 మధ్యకాలంలో మహారాష్ట్రలో పర్యటిస్తాడు మన కేశవ చంద్ర సేన్. అందులో భాగంగా మనకి 1867లో బాంబేలో పర్యటించి అనేక ప్రాంతాల్లో ఉపన్యాసం చేస్తాడు ఈ కేశవ చంద్ర సేన్. సో ఈ కేశవ చంద్ర సేన్ యొక్క ఉపన్యాసాలతో ప్రభావితమై ఆత్మారాం పాండురంగ 1867లో బాంబేలో మనకి ఈ ప్రార్థన సమాజ్ని స్థాపించాడు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కేశవ చంద్ర సేన్. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ 1875లో థియోసాఫికల్ సొసైటీని ఎవరు స్థాపించారు? సో ఇక్కడ దివ్య జ్ఞాన సమాజం 1875లో థియోసాఫికల్ సొసైటీ లేదా దివ్య జ్ఞాన సమాజాన్ని ఎవరు స్థాపించారని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ థియోసాఫికల్ సొసైటీని 1875లో న్యూయార్క్లో ఎవరు స్థాపించారంటే ఇక్కడ మనకి హెచ్పి బ్లావర్స్కీ అండ్ హెచ్ఎస్ ఆల్కాట్లు ఈ న్యూయార్క్లో దివ్య జ్ఞాన సమాజాన్ని స్థాపిస్తారు. అండ్ దీని తర్వాత మనకి ఈ దివ్య జ్ఞాన సమాజం యొక్క హెడ్ క్వార్టర్ 1879లో ఇండియాకి మార్చబడింది. ఇండియాలో ఏ ప్రాంతానికి మార్చబడిందంటే మనకి బాంబే ప్రాంతానికి ఈ దివ్య జ్ఞాన సమాజం యొక్క హెడ్ క్వార్టర్ అనేది మార్చబడింది. అయితే ఇక్కడ బాంబేలో ఖర్చులు అధికంగా ఉండడంతో 1882లో ఇక్కడ మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది చెన్నైకి మార్చబడింది. ఎక్కడంటే చెన్నైలో ఎక్కడంటే ఇక్కడ మనకి చెన్నైలో అడయార్కి ఈ థియోసాఫికల్ సొసైటీ యొక్క హెడ్ క్వార్టర్ అనేది మార్చబడింది. అయితే ఈ దివ్య జ్ఞాన సమాజం లేదా ఈ థియోసాఫికల్ సొసైటీలో ఇక్కడ మనకి అనీ బిసెంట్ ఎప్పుడు చేరింది? ఈ దివ్య జ్ఞాన సమాజంలో అనీ బిసెంట్ ఎప్పుడు చేరిందంటే 1889లో ఈ దివ్య జ్ఞాన సమాజంలో చేరుతుంది అనీ బిసెంట్. తర్వాత ఇక్కడ మనకి ఈ అనీ బిసెంట్ మనకి భారతదేశానికి ఎప్పుడు వచ్చిందంటే 1893లో భారతదేశానికి వచ్చింది. అనీ బిసెంట్ 1893లో భారతదేశానికి వచ్చింది. దీని తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మనకి 1907లో ఈ దివ్య జ్ఞాన సమాజం యొక్క అధ్యక్షుడు హెచ్ఎస్ ఆల్కాట్ చనిపోతాడు. హెచ్ఎస్ ఆల్కాట్ చనిపోయిన తర్వాత ఈ దివ్య జ్ఞాన సమాజానికి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే ఇక్కడ మనకి అనీ బిసెంట్. దివ్య జ్ఞాన సమాజానికి 1907లో అనీ బిసెంట్ అధ్యక్షులు అవుతుంది. ఈమె 1907 నుంచి 1933 వరకు అధ్యక్షులుగా ఉంటుంది. దీని తర్వాత 1934 నుంచి 1945 వరకు ఇక్కడ జార్జ్ అరుండేల్ అధ్యక్షుడిగా ఉంటాడు. తర్వాత ఇక్కడ మనకి 1946 నుంచి 1953 వరకు ఎవరు అధ్యక్షుడిగా ఉంటారంటే ఇక్కడ మనకి సినరాజా దాస్. సో ఈ సినరాజా దాస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకి
ఈ దివ్యజ్ఞాన సమాజానికి ఆసియా ప్రాంతం నుంచి అధ్యక్షత వహించిన మొదటి వ్యక్తి. దివ్యజ్ఞాన సమాజానికి ఆసియా ప్రాంతం నుంచి అధ్యక్షత వహించిన మొదటి వ్యక్తి ఎవరంటే మనకి సినరాజ దాస్. ఈ సినరాజ దాస్ ఏ దేశానికి చెందిన వ్యక్తి ఎవరంటే శ్రీలంక. ఇతను శ్రీలంక దేశానికి చెందిన వ్యక్తి. సినరాజ దాస్ శ్రీలంక దేశస్థుడు. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏదంటే బి, ఆప్షన్ 2 మన ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్. సో ఇక్కడ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే అతను వితంతు పునర్వివాహానికి మద్దతు ఇచ్చి 1856లో ఈ వితంతు పునర్వివాహ చట్టాన్ని చేయించాడు. సో ఇక్కడ మనకి ఈ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ యొక్క పోరాట ఫలితంగా మనకి 1856 జూలై 26న 1856 జూలై 26న మనకి వితంతు పునర్వివాహ చట్టం అనేది వచ్చింది. వితంతు పునర్వివాహ చట్టం అనేది వచ్చింది. ఎవరి యొక్క పోరాట ఫలితంగా వచ్చిందంటే మనకి ఈశ్వర చంద్ర విద్యాసాగర్ యొక్క పోరాట ఫలితంగా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకి బెంగాల్లో 35 బాలికల పాఠశాలను స్థాపించాడు మన ఈశ్వర చంద్ర విద్యాసాగర్. బెంగాల్లో 35 బాలికల పాఠశాలల్ని ప్రారంభించాడు. సో ఇక్కడ 1851లో మన ఈశ్వర చంద్ర విద్యాసాగర్ కలకత్తాలో ఉన్నటువంటి సంస్కృత హిందూ కళాశాలకి ప్రిన్సిపాల్ అవుతాడు. సో ఇక్కడ కలకత్తాలో ఉన్నటువంటి సంస్కృత కళాశాలకు ప్రిన్సిపల్ అవుతాడు. ఇతను ప్రిన్సిపల్ అయిన తర్వాత ఇక్కడ మనకి 1855లో ఒక నిధిని ఏర్పాటు చేశాడు. సో ఇక్కడ 1855లో ఒక ఫండ్ని ఏర్పాటు చేస్తాడు. సో ఈ ఫండ్ని దేనికోసం ఏర్పాటు చేస్తాడంటే ఇక్కడ మనకి ఈ బాలికలకి లేదా మహిళలకి విద్యను కల్పించడం కోసము ఈ ఫండ్ని ఏర్పాటు చేస్తాడు. సో ఈ ఫండ్ ద్వారా ఇక్కడ మనకి 1857 అండ్ 58 ఈ ప్రాంతంలో మనకి ఇక్కడ బెంగాల్లో 35 బాలికల పాఠశాలల్ని ఏర్పాటు చేసాడు మన ఈశ్వర చంద్ర విద్యాసాగర్. సో ఇక్కడ మనకి 1857 ఈ మధ్య కాలంలో 35 బాలికల పాఠశాలని ఏర్పాటు చేస్తాడు మన ఈశ్వర చంద్ర విద్యాసాగర్. అయితే ఇక్కడ మనకి మన ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఇక్కడ మనకి 1855లో ఏర్పాటు చేసినటువంటి ఆ ఫండ్ పేరు ఏంటంటే ఇక్కడ మనకి నారీ శక్తి భండార్ అనే ఫండ్ని ఏర్పాటు చేస్తాడు. సో ఇక్కడ మనకి సెకండ్ స్టేట్మెంట్, బెంగాల్లో 35 బాలికల పాఠశాలని ఏర్పాటు చేస్తాడు మన ఈశ్వర చంద్ర విద్యాసాగర్. ఏ కాలంలో అంటే 1857 నుంచి 58 ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేస్తాడు. నెక్స్ట్ ఇతను బాల్య వివాహాన్ని వ్యతిరేకించాడు. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ బాల్య వివాహాన్ని వ్యతిరేకించాడా అంటే బాల్య వివాహాన్ని వ్యతిరేకిస్తాడు. సో ఇక్కడ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఒక పత్రికలో వ్యాసాలు ప్రచురించాడు. సో బాల్య వివాహాల్ని ఖండిస్తూ మన ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఏ పత్రికలో వ్యాసాలు ప్రచురించాడంటే సర్వ శుభకారి పత్రిక. సో ఇక్కడ సర్వ శుభకారి పత్రికలో మనకి బాల్య వివాహ దోష్ అనే పేరుతో ఈ సర్వ శుభకారి పత్రికలో మన ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వ్యాసాలను రచించాడు. సో ఇక్కడ మనకి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో ఇక్కడ పైన ఇచ్చిన ప్రకటనలలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏదని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ 3 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్. సో మన ఆన్సర్ ఏదంటే డి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి దేవి చౌద్రాణి నవలను ఎవరు రచించారు?
సో ఈ దేవి చౌద్రాణి నవల అనేది ఎప్పుడు రచించబడిందంటే 1884లో, ఇది 1884లో రచించబడింది. ఈ దేవి చౌద్రాణి నవలను ఎవరు రచించారంటే బంకిం చంద్ర చటర్జీ. దీనిని బంకిం చంద్ర చటర్జీ రచించాడు. ఎప్పుడంటే 1884లో రచించాడు. సో ఈ దేవి చౌద్రాణి నవల కన్నా ముందు 2 సంవత్సరాల ముందు 1882లో బంకిం చంద్ర చటర్జీ రచించినటువంటి పుస్తకం ఏదంటే ఆనందమఠ్. 1882లో బంకిం చంద్ర చటర్జీ ఆనందమఠ్ నవలని రచించాడు. సో ఈ ఆనందమఠ్ నవలకి సీక్వెల్గా పేర్కొనబడినటువంటి నవల ఏదంటే దేవి చౌద్రాణి. ఆనందమఠ్ నవలకి సీక్వెల్ నవల ఏదంటే దేవి చౌద్రాణి. సో దీనిని ఎవరు రచించారంటే బంకిం చంద్ర చటర్జీ రచించాడు. ఎప్పుడంటే 1884లో రచించాడు. సో మన ఆన్సర్ ఏంటంటే బి, బంకిం చంద్ర చటర్జీ. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. సో ఇక్కడ 1878 చీలిక తర్వాత ఆనంద మోహన్ బోస్ నాయకత్వంలోని వర్గాన్ని ఏమని పిలిచారు? సో ఇక్కడ మనకి 1878 చీలిక తర్వాత ఆనంద మోహన్ బోస్ నాయకత్వంలోని వర్గాన్ని ఏమని పిలిచారు? సో ఇక్కడ దీనిని సాధారణ బ్రహ్మ సమాజ్ అని చెప్పేసి పిలిచారు. సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీని చూస్తే ఇక్కడ మనకి 1828లో బ్రహ్మసభ ఏర్పాటు చేయబడింది. దీనిని ఎవరు ఏర్పాటు చేశారంటే మనకి రాజా రామ్మోహన్ రాయ్ ఏర్పాటు చేశాడు. సో దీని యొక్క పేరును 1830లో ఎలా మార్చబడిందంటే ఇక్కడ మనకి బ్రహ్మ సమాజ్గా మార్చబడింది. దీని తర్వాత 1833లో రాజా రామ్మోహన్ రాయ్ చనిపోయాడు. రాజా రామ్మోహన్ రాయ్ మరణం. సో రాజా రామ్మోహన్ రాయ్ చనిపోయిన తర్వాత ఈ బ్రహ్మ సమాజ్కి ఎవరు అధ్యక్షుడు అవుతారంటే మనకి దేవేంద్రనాథ్ ఠాగూర్ అధ్యక్షుడు అవుతాడు. దీని తర్వాత 1857లో ఈ బ్రహ్మ సమాజ్లో చేరినటువంటి వ్యక్తి ఎవరంటే కేశవ చంద్ర సేన్. 1857లో బ్రహ్మ సమాజ్లో చేరిన వ్యక్తి ఎవరంటే కేశవ చంద్ర సేన్. అయితే 1866 నాటికి కేశవ చంద్ర సేన్కి అండ్ దేవేంద్రనాథ్ ఠాగూర్ మధ్య విభేదాలు ఏర్పడతాయి. విభేదాలు ఏర్పడడంతో 1866లో ఈ బ్రహ్మ సమాజ్ నుండి బయటికి వచ్చేసాడు కేశవ చంద్ర సేన్. 1866లో కేశవ చంద్ర సేన్ ఈ బ్రహ్మ సమాజ్ నుంచి బయటికి వచ్చేసాడు. బయటకు వచ్చేసి ఇక్కడ మనకి బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశాడు. కేశవ చంద్ర సేన్. అయితే దేవేంద్రనాథ్ ఠాగూర్ నేతృత్వంలో మిగిలిపోయినటువంటి బ్రహ్మ సమాజ్ ఏదైతే ఉందో ఆ బ్రహ్మ సమాజ్ని ఏమని పిలుస్తారంటే ఇక్కడ మనకి ఆది బ్రహ్మ సమాజ్. సో ఇక్కడ 1866 తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్ నేతృత్వంలో ఉన్నటువంటి బ్రహ్మ సమాజ్ని ఏమని పిలిచారంటే ఆది బ్రహ్మ సమాజ్ అని పిలిచారు. సో ఇక్కడ 1866లో కేశవ చంద్ర సేన్ బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశాడు. అయితే ఇక్కడ ఈ కేశవ చంద్ర సేన్ యొక్క పోరాట ఫలితంగా మనకి 1872లో నేటివ్ మ్యారేజ్ యాక్ట్ అనేది వచ్చింది. నేటివ్ మ్యారేజ్ యాక్ట్ అనేది వచ్చింది. సో ఈ చట్టం ప్రకారము మహిళల యొక్క కనీస వివాహ వయసు ఎంత అంటే 14 సంవత్సరాలు. సో ఈ చట్టం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే కేశవ చంద్ర సేన్. అండ్ ఈ బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని ఖండించి ఈ బ్రాహ్మణులకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి ఎవరంటే కేశవ చంద్ర సేన్. దీని తర్వాత 1878లో ఈ కేశవ చంద్ర సేన్ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి
ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తాడు. ఏ చట్టం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడో ఈ కేశవచంద్ర సేన్ ఆ చట్టాన్నే ఉల్లంఘిస్తాడు. ఈ చట్టాన్ని ఉల్లంఘించి తన యొక్క 13 సంవత్సరాల కూతురైనటువంటి సునీతాదేవిని ఇక్కడ కూచ్ బిహార్ రాజు నృపేంద్ర నారాయణ్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సో ఆ పెళ్ళి అనేది ఎలా చేస్తాడంటే ఇక్కడ మనకి బ్రాహ్మణ పురోహితుల్ని పిలిచి ఆ పెళ్లిని చాలా ఘనంగా చేస్తాడు. ఘనంగా చేసి ఆ పెళ్లి పైన ఒక కామెంట్ చేస్తాడు. ఆ కామెంట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇది దైవ నిర్ణయము, దీనిని దైవ నిర్ణయంగా పేర్కొంటాడు కేశవచంద్ర సేన్. దీంతో ఈ కేశవచంద్ర సేన్ నేతృత్వంలో ఉన్నటువంటి బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా 1878లో రెండుగా చీలిపోతుంది. 1878లో రెండుగా చీలిపోతుంది. సో ఇక్కడ ఈ బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా నుండి బయటకు వచ్చేస్తారు మనకి ఈ ఆనంద మోహన్ బోస్ నేతృత్వంలో అనేక మంది బయటికి వస్తారు. అనేక మంది బయటకు వచ్చి ఈ ఆనంద మోహన్ బోస్ నేతృత్వంలో ఒక సంస్థను స్థాపిస్తారు. ఆ సంస్థ ఏదంటే ఇక్కడ మనకి సాధారణ బ్రహ్మ సమాజ్. ఎప్పుడంటే 1878లో ఏర్పాటు చేయబడింది. అండ్ ఇక్కడ ఈ కేశవచంద్ర సేన్ నేతృత్వంలో ఉన్నటువంటి బ్రహ్మ సమాజ్ ఏంటంటే ఇక్కడ మనకి బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా. దీని తర్వాత 1881లో నవ విధాన్ సభని ఏర్పాటు చేస్తాడు మన కేశవచంద్ర సేన్. దీనినే న్యూ డిస్పెన్సేషన్ అని పిలుస్తారు. న్యూ డిస్పెన్సేషన్ అని పిలుస్తారు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో 1878లో చీలిక జరిగిన తర్వాత ఆనంద మోహన్ బోస్ నాయకత్వంలోని వర్గాన్ని ఏమని పిలుస్తారంటే ఇక్కడ మనకి సాధారణ బ్రహ్మ సమాజ్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సి. నెక్స్ట్ ఇక్కడ 8th క్వశ్చన్ చూస్తే 8th క్వశ్చన్ 1828లో అకాడమిక్ అసోసియేషన్ను ఎవరు స్థాపించారు? అకాడమిక్ అసోసియేషన్. సో ఈ అకాడమిక్ అసోసియేషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకి ఇండియాలో ఫస్ట్ స్టూడెంట్ అసోసియేషన్. ఇది ఇండియాలో ఫస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఏదంటే అకాడమిక్ అసోసియేషన్. దీనిని ఎవరు స్థాపించారంటే మనకి హెన్రీ వివియన్ డిరాజియో దీనిని స్థాపించాడు. ఎక్కడ స్థాపించాడంటే కలకత్తాలోని హిందూ కాలేజ్లో దీనిని స్థాపించాడు 1828లో. సో ఇక్కడ ఈ అకాడమిక్ అసోసియేషన్ యొక్క సమావేశాలు ప్రారంభంలో ఎక్కడ జరిగేవంటే ఇక్కడ మనకి ఈ కలకత్తాలోని హిందూ కాలేజీలో జరిగేవి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి ఈ క్రింది వారిలో యంగ్ బెంగాల్ ఉద్యమంతో సంబంధం ఉన్నవారు ఎవరు? యంగ్ బెంగాల్ మూవ్మెంట్తో సంబంధం ఎవరికి ఉందని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ఎవరు చేపట్టారంటే హెన్రీ వివియన్ డిరాజియో చేపట్టాడు. ఎప్పుడంటే 1829-30 ఆ కాలంలో డిరాజియో ఈ యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని చేపట్టాడు. సో ఈ డిరాజియో యొక్క శిష్యులను డిరాజియన్లు అని చెప్పేసి పిలుస్తారు. ఇతని యొక్క శిష్యులని డిరాజియన్లు అని పిలుస్తారు, లేదా రాడికల్స్, వీళ్ళనే రాడికల్స్ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ ఈ యంగ్ బెంగాల్ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఈ హెన్రీ వివియన్ డిరాజియో యొక్క శిష్యులు ఎవరంటే ఇక్కడ మనకి రసిక్ కృష్ణ మల్లిక్, తారాచంద్ చక్రవర్తి అండ్ కృష్ణమోహన్ బెనర్జీ. ఈ ముగ్గురు కూడా ఈ యంగ్ బెంగాల్ ఉద్యమంలో పాల్గొంటారు. అయితే ఇక్కడ ఈ రసిక్ కృష్ణ మల్లిక్ ఒక పత్రికని స్టార్ట్ చేస్తాడు. ఈ యంగ్ బెంగాల్ ఉద్యమంలో ఒక పత్రికని స్టార్ట్ చేస్తాడు. సో ఈ రసిక్ కృష్ణ మల్లిక్ స్టార్ట్ చేసినటువంటి పత్రిక ఏదంటే ఇక్కడ మనకి జ్ఞానన్వేషణ్. రసిక్ కృష్ణ మల్లిక్ స్టార్ట్ చేసిన పత్రిక ఏదంటే జ్ఞానన్వేషణ్. నెక్స్ట్ ఇక్కడ తారాచంద్ చక్రవర్తి. ఈ తారాచంద్ చక్రవర్తి 1843లో ఇక్కడ మనకి బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ, మనకి
1843లో బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ స్థాపించబడింది. ఈ బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ దేనికోసం స్థాపించబడిందంటే ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపడం కోసము స్థాపించబడిన సంస్థ ఏదంటే బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ. సో ఈ బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ స్థాపనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే తారాచంద్ చక్రవర్తి. నెక్స్ట్ ఇక్కడ కృష్ణమోహన్ బెనర్జీ. ఈ కృష్ణమోహన్ బెనర్జీ తర్వాత కాలంలో క్రైస్తవ మతాన్ని తీసుకున్నాడు. ఇతను క్రిస్టియానిటీని తీసుకున్నాడు. అండ్ ఇతను ఈ యంగ్ బెంగాల్ ఉద్యమ కాలంలో ఒక పేపర్ని స్టార్ట్ చేస్తాడు. ఆ పేపర్ ఏంటంటే ఇక్కడ మనకి ద ఎంక్వైరర్ పత్రికని ఎవరు స్టార్ట్ చేస్తారంటే కృష్ణమోహన్ బెనర్జీ. సో ఇక్కడ మనకి ఈ 3 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్. యంగ్ బెంగాల్ ఉద్యమంతో ఎవరికి సంబంధం ఉందంటే ఈ ముగ్గురికి సంబంధం ఉంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే డి. నెక్స్ట్ 10th క్వశ్చన్. సో ఇక్కడ వితంతు పునర్వివాహ చట్టము ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? వితంతు పునర్వివాహ చట్టం అనేది ఎప్పుడు ఆమోదించబడిందంటే 1856లో వితంతు పునర్వివాహ చట్టం అనేది ఆమోదించబడింది. సో ఇక్కడ మనకి 1856 జూలై 26న ఈ చట్టం అనేది వచ్చింది. ఈ చట్టం ప్రకారము మొదటిసారిగా అధికారికంగా వితంతు పునర్వివాహం అనేది ఎప్పుడు జరిగిందంటే 1856 డిసెంబర్ 7న జరిగింది. ఎక్కడంటే కలకత్తాలో జరిగింది. సో ఈ వితంతు పునర్వివాహం అనేది ఎవరి మధ్య జరిగిందంటే ఇక్కడ మనకి విద్యారత్న అండ్ కాళీమతి మధ్య మనకి ఈ వితంతు పునర్వివాహం అనేది జరిగింది. సో ఈ చట్టం రావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్. సో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 1856 డిసెంబర్ 7న మనకి ఈ చట్టం ప్రకారము మొదటిసారిగా మొదటి అధికారిక వివాహాన్ని జరిపించాడు. ఆ వివాహం అనేది ఎవరి మధ్య జరిగిందంటే విద్యారత్న అండ్ కాళీమతి. సో ఇది మనకి 10th క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే 1856. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూస్తే బోర్నా పరిచయ పుస్తకాన్ని ఎవరు రచించారు? బోర్నా పరిచయ లేదా బర్నా పరిచయ పుస్తకాన్ని ఎవరు రచించారు? సో ఈ పుస్తకాన్ని ఎవరు రచించారంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ దీనిని రచించాడు. ఎప్పుడంటే 1855లో బోర్నా పరిచయ అనే పుస్తకాన్ని రచించాడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్. సో ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బెంగాలీ వాచకం. బోర్నా పరిచయ అనే పుస్తకం అనేది బెంగాలీ వాచకం. సో ఈ పుస్తకాన్ని ఇప్పటికి కూడా మన బెంగాల్లో బోధిస్తూ ఉన్నారు. అయితే ఈ పుస్తకం అనేది ఎప్పుడు రచించబడిందంటే 1855లో రచించబడింది. దీనిని ఈశ్వరచంద్ర విద్యాసాగర్ రచించాడు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్. నెక్స్ట్ ఇక్కడ మనకి దయానంద సరస్వతి ఈ క్రింది వాటిలో దేనిని తిరస్కరించాడు? సో ఇక్కడ దయానంద సరస్వతి విగ్రహ ఆరాధనను ఖండించాడా లేదంటే యాక్సెప్ట్ చేశాడా? సో ఇక్కడ దయానంద సరస్వతి విగ్రహ ఆరాధనను ఖండించాడు, పురాణాలను ఖండించాడు అండ్ బాల్య వివాహాలను ఖండించాడు. అండ్ ఇక్కడ మనకి మన వైదిక మతంలో కొత్తగా పుట్టుకొచ్చినటువంటి మూఢ విశ్వాసాలు అన్నింటినీ కూడా ఖండిస్తాడు మన దయానంద సరస్వతి. ఈ దయానంద సరస్వతి వేదాలను మాత్రమే పాటించాలని చెప్పేసి పిలుపునిస్తాడు. సో ఇక్కడ విగ్రహ ఆరాధనని ఖండించాడు. సో ఇక్కడ దేనిని తిరస్కరించాడంటే విగ్రహ ఆరాధనను తిరస్కరించాడు. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ వేదాల ప్రామాణికతను తిరస్కరించాడు. వేదాల ప్రామాణికతను తిరస్కరించలేదు, వేదాల్ని యాక్సెప్ట్ చేశాడు. సో ఇక్కడ మనకి ఇది రాంగ్. సో దీనిని యాక్సెప్ట్ చేశాడు. మనకు అడిగింది దేనిని రిజెక్ట్ చేశాడని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ విగ్రహ ఆరాధనను రిజెక్ట్ చేస్తాడు అండ్ ఇక్కడ మనకి వేదాల ప్రామాణికతను యాక్సెప్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ పుట్టుకతో కుల వ్యవస్థను
తిరస్కరించాడా, యాక్సెప్ట్ చేస్తాడా? సో ఇక్కడ కుల వ్యవస్థ గురించి మనకి ఎక్కడ పేర్కొనబడిందంటే ఋగ్వేదంలో పేర్కొనబడింది. ఋగ్వేదంలో ఎక్కడ పేర్కొనబడిందంటే ఋగ్వేదంలోని 10వ మండలంలోని పురుష సూక్తాలో ఈ కుల వ్యవస్థ లేదా ఈ వర్ణ వ్యవస్థ లేదా ఈ చతుర్వర్ణ వ్యవస్థ గురించి ఈ ఋగ్వేదంలో పేర్కొనబడింది. అయితే దయానంద సరస్వతి ఈ చతుర్వర్ణ వ్యవస్థ లేదా ఈ వర్ణ వ్యవస్థని తిరస్కరించాడా లేదా సమర్థించాడా? సో ఇక్కడ దయానంద సరస్వతి చతుర్వర్ణ వ్యవస్థను సమర్థించాడు. దయానంద సరస్వతి చతుర్వర్ణ వ్యవస్థను సమర్థించాడు. అయితే ఇక్కడ మనకి ఈ చతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం మనకి కుల వ్యవస్థ అనేది పుట్టింది. సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే పుట్టుకతో కుల వ్యవస్థను దయానంద సరస్వతి తిరస్కరించాడా లేదా ఆమోదించాడా? సో ఇది కరెక్టా రాంగా? ఇది మనకి రైట్. సో ఇది రైట్. పుట్టుకతో కుల వ్యవస్థను దయానంద సరస్వతి తిరస్కరించాడు. మీరు ఇంతకుముందే చెప్పారు దయానంద సరస్వతి చతుర్వర్ణ వ్యవస్థని ఆమోదించాడని చెప్పేసి చెప్పారు. మరి ఇక్కడ పుట్టుకతో కుల వ్యవస్థని తిరస్కరించాడని చెప్పేసి ఎలా చెప్తున్నానని చెప్పేసి అడగొచ్చు. సో ఇక్కడ దయానంద సరస్వతి ఏమంటాడంటే ఇక్కడ మనకి దయానంద సరస్వతి వర్ణ వ్యవస్థని ఆమోదించాడు. అయితే దయానంద సరస్వతి ఎటువంటి వర్ణ వ్యవస్థను ఆమోదించాడంటే ఇక్కడ పుట్టుక ద్వారా వచ్చేటటువంటి వర్ణ వ్యవస్థని దయానంద సరస్వతి ఆమోదించలేదు. పుట్టుకతో వచ్చేటటువంటి కుల వ్యవస్థ లేదా వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వర్ణ వ్యవస్థని తిరస్కరించాడు దయానంద సరస్వతి. పుట్టుకతో వచ్చే వర్ణ వ్యవస్థని తిరస్కరించాడు. మరి దేని ఆధారంగా వచ్చే వర్ణ వ్యవస్థని ఆమోదించాడంటే ఇక్కడ జ్ఞానము అండ్ వ్యక్తులు చేపట్టే వృత్తుల ఆధారంగా వచ్చేటటువంటి వర్ణ వ్యవస్థని యాక్సెప్ట్ చేస్తాడు. సో ఇక్కడ దయానంద సరస్వతి ఏమంటాడంటే పుట్టుకతో వచ్చేటటువంటి వర్ణ వ్యవస్థ అనేది ఉండకూడదు. ఒక వ్యక్తి యొక్క వర్ణాన్ని ఏ విధంగా నిర్ణయించాలంటే ఆ వ్యక్తి చేపట్టేటటువంటి వృత్తి ఆధారంగా ఒక వ్యక్తి యొక్క వర్ణాన్ని నిర్ణయించాలి అని చెప్పేసి దయానంద సరస్వతి పేర్కొంటాడు. సో దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తారంటే ఇక్కడ బ్రాహ్మణ కులంలో పుట్టుకతో బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వ్యక్తికి జ్ఞానం లేకపోతే పుట్టుకతో బ్రాహ్మణ కులంలో పుట్టిన వ్యక్తికి జ్ఞానం లేకపోతే ఆ వ్యక్తిని శూద్రుడిగా పరిగణించాలి. పుట్టుకతో బ్రాహ్మణ వర్గంలో పుట్టిన వ్యక్తికి జ్ఞానం లేకపోతే ఆ వ్యక్తిని శూద్రుడిగా పరిగణించాలి. అండ్ పుట్టుకతో శూద్రవర్ణంలో పుట్టిన వ్యక్తికి జ్ఞానం ఉంటే ఆ వ్యక్తిని బ్రాహ్మణుడిగా పేర్కొనాలి. అంటే ఇక్కడ శూద్రవర్ణంలో పుట్టి ఆ వ్యక్తికి జ్ఞానం ఉంటే ఆ వ్యక్తికి ఏ వర్ణాన్ని ఇవ్వాలంటే ఇక్కడ బ్రాహ్మణ వర్ణాన్ని ఇవ్వాలి. అంటే ఇక్కడ దయానంద సరస్వతి ఏమని పేర్కొంటున్నాడంటే ఇక్కడ వర్ణ వ్యవస్థని మార్చుకునే అవకాశం ఉండాలి. సో అలాంటి వర్ణ వ్యవస్థని నేను సమర్థిస్తా అని చెప్పేసి మన దయానంద సరస్వతి పేర్కొన్నాడు. సో ఇక్కడ పుట్టుకతో వచ్చే కుల వ్యవస్థని దయానంద సరస్వతి యాక్సెప్ట్ చేశాడా లేదా తిరస్కరించాడా? సో ఇక్కడ పుట్టుక ద్వారా వచ్చే కుల వ్యవస్థని దయానంద సరస్వతి తిరస్కరించాడు. అంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండ్ ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఇక్కడ వేదాల ప్రామాణికతను దయానంద సరస్వతి తిరస్కరించలేదు, దయానంద సరస్వతి యాక్సెప్ట్ చేస్తాడు. సో ఇక్కడ మనకి 1 and 3 ఈ 1 and 3 ఎక్కడ ఉంటే అది మన ఆన్సర్. సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే బి. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూస్తే నెక్స్ట్ 13th క్వశ్చన్. సో ఇక్కడ శ్రీరామకృష్ణ కథామృతంను ఎవరు రికార్డు చేశారు? సో దీనిని ఎవరు రచించారని చెప్పేసి పేర్కొంటున్నాడు. సో ఇక్కడ శ్రీరామకృష్ణ కథామృతం గ్రంథాన్ని ఎవరు రచించారంటే ఇక్కడ మహేంద్రనాథ్ గుప్తా. రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడు మహేంద్రనాథ్ గుప్తా. అయితే ఈ మహేంద్రనాథ్ గుప్తా ఈ రామకృష్ణ పరమహంస పైన పుస్తకాన్ని రచించాడు. సో ఇక్కడ రామకృష్ణ పరమహంస యొక్క బోధనలు అండ్ ఈ మహేంద్రనాథ్ గుప్తా అండ్ ఈ రామకృష్ణ పరమహంస మధ్య ఉన్నటువంటి ఆ బంధము, దాంతోపాటు ఈ రామకృష్ణ పరమహంస యొక్క జీవితం గురించి ఇక్కడ ఈ రామకృష్ణ కథామృతం అనే పేరుతో ఒక గ్రంథాన్ని రచించాడు. అయితే ఈ గ్రంథాన్ని రచించి దానిని ప్రచురిస్తాడు ఈ మహేంద్రనాథ్ గుప్తా. సో ప్రచురించిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఆ గ్రంథం పైన తన యొక్క పేరును ముద్రించాడు.
ఈ మహేంద్రనాథ్ గుప్తా ఆ గ్రంథం పైన తన యొక్క పేరును ముద్రించకుండా కేవలము ఎం అనే పేరుతో ఈ గ్రంథాన్ని ముద్రించాడు. తన పేరును రివీల్ చేయకుండా ఈ బుక్ని ముద్రించాడు మహేంద్రనాథ్ గుప్తా. సో ఏ పేరుతో ముద్రించాడంటే ఎం అనే పేరుతో ముద్రించాడు. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే మహేంద్రనాథ్ గుప్తా. నెక్స్ట్ 14th క్వశ్చన్. రామకృష్ణ పరమహంస యొక్క మొదటి ఆధ్యాత్మిక గురువు. రామకృష్ణ పరమహంస యొక్క ఫస్ట్ ఆధ్యాత్మిక గురువు అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి తోతాపురి. రామకృష్ణ పరమహంస యొక్క గురువు ఎవరంటే తోతాపురి. ఈ తోతాపురిని నాంగ్తా బాబా అని పిలుస్తారు. ఈ తోతాపురిని నాంగ్తా బాబా అని పిలుస్తారు. సో ఈ తోతాపురి మన రామకృష్ణ పరమహంసకి ఏం బోధించాడంటే ఇక్కడ మనకి అద్వైతం. సో ఇక్కడ రామకృష్ణ పరమహంసకి అద్వైతంని బోధించిన గురువు ఎవరంటే తోతాపురి. సో ఇక్కడ తోతాపురి రామకృష్ణ పరమహంస యొక్క మొదటి గురువు అంటే మొదటి గురువు కాదు. రామకృష్ణ పరమహంసకి ఈ తోతాపురి ఫస్ట్ గురువు అయితే కాదు, ఇతను సెకండ్ గురువు. మరి రామకృష్ణ పరమహంస యొక్క ఫస్ట్ గురువు అంటే ఇక్కడ మనకి భైరవ బ్రాహ్మణి. రామకృష్ణ పరమహంస యొక్క ఫస్ట్ గురువు అంటే భైరవ బ్రాహ్మణి. ఈమె ఇక్కడ మనకి రామకృష్ణ పరమహంసకి తంత్ర సాధనను నేర్పించింది. సో ఇక్కడ రామకృష్ణ పరమహంసకి తంత్ర సాధన నేర్పించినటువంటి మొదటి గురువు ఎవరంటే భైరవ బ్రాహ్మణి. ఈ భైరవ బ్రాహ్మణి రామకృష్ణ పరమహంసని యుగ పురుషుడిగా పేర్కొన్నది. యుగ పురుషుడిగా పేర్కొన్నది. అండ్ ఈ రామకృష్ణ పరమహంసకి ఇస్లాం గురించి బోధించినటువంటి గురువు ఎవరంటే మనకి గోవింద్ రాయ్. సో ఇక్కడ మనకి ఇస్లాంని బోధించిన గురువు ఎవరంటే గోవింద్ రాయ్. అండ్ క్రిస్టియానిటీని బోధించిన గురువు ఎవరంటే శంభు చరణ్ మల్లిక్. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే భైరవ బ్రాహ్మణి. రామకృష్ణ పరమహంస యొక్క మొదటి ఆధ్యాత్మిక గురువు ఎవరంటే భైరవ బ్రాహ్మణి. నెక్స్ట్ 15th క్వశ్చన్. సో ఇక్కడ ప్రబుద్ధ భారత పత్రికను ఎవరు ప్రారంభించారు? ప్రబుద్ధ భారత పత్రికను ఎవరు ప్రారంభించారంటే స్వామి వివేకానంద ప్రారంభించాడు. ప్రబుద్ధ భారత పత్రికను స్వామి వివేకానంద ప్రారంభించాడు. ఎప్పుడంటే 1896లో ప్రారంభించాడు. దీనిని ఇంగ్లీష్ భాషలో ప్రారంభించాడు. దీని తర్వాత 1897లో రామకృష్ణ మిషన్ని స్టార్ట్ చేశాడు. అండ్ దీని తర్వాత మనకి 1899లో ఇక్కడ మనకి ఉద్బోధన్ పత్రికని స్టార్ట్ చేశాడు. సో ఈ ఉద్బోధన్ పత్రికని బెంగాలీ భాషలో స్టార్ట్ చేశాడు. సో ఇక్కడ ప్రబుద్ధ భారత పత్రికని ఎవరు స్టార్ట్ చేశారంటే స్వామి వివేకానంద. సో ఇక్కడ మనకి ఈ ప్రబుద్ధ భారత్ అండ్ ఉద్బోధన్ పత్రికలు ఏ సంస్థ యొక్క అధికారిక పత్రికలు అంటే ఇక్కడ రామకృష్ణ మిషన్ యొక్క అధికారిక పత్రికలు. ఈ రామకృష్ణ మిషన్ అనేది ఎప్పుడు స్థాపించబడిందంటే 1897లో స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి స్వామి వివేకానంద గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. స్వామి వివేకానంద గురించి కింది స్టేట్మెంట్స్ని చూడమని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇతను 1897లో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. సో ఇక్కడ రామకృష్ణ మఠం అనేది ఎప్పుడు స్థాపించబడిందంటే 1886లో స్థాపించబడింది. ఎక్కడంటే బేలూరులో ఫస్ట్ మఠం. రామకృష్ణ పరమహంస యొక్క ఫస్ట్ మఠం ఏంటంటే బేలూరులో స్థాపించబడినటువంటి మఠం. రామకృష్ణ మఠం అంటే మనకి బేలూరు, ఫస్ట్ మఠం అంటే బేలూరు. ఎప్పుడంటే 1886లో స్థాపించబడింది. దీనిని స్వామి వివేకానంద స్థాపించాడు.
సో ఇక్కడ 1886లో మనకి రామకృష్ణ పరమహంస చనిపోతాడు. రామకృష్ణ పరమహంస చనిపోయిన తర్వాత ఇతని యొక్క శిష్యులు చెల్లా చెదురు కాకుండా ఐక్యంగా ఉండడం కోసము, ఇతని యొక్క శిష్యుల కోసము, రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుల కోసము 1886లో బేలూరులో రామకృష్ణ మఠాన్ని స్థాపిస్తాడు మన స్వామి వివేకానంద. సో ఇక్కడ రామకృష్ణ మఠం అనేది 1897లో స్థాపించబడింది. ఇది రాంగ్ స్టేట్మెంట్. 1897లో మనకి రామకృష్ణ మిషన్ అనేది స్థాపించబడింది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇక్కడ 1893లో మతాల మహాసభకు హాజరయ్యాడు. సో ఇక్కడ ఇది కరెక్ట్. మనకి చికాగోలో జరిగినటువంటి సర్వమత సమ్మేళనంలో ప్రసంగిస్తాడు మన స్వామి వివేకానంద. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ 1899లో ఉద్బోధన్ పత్రికను ప్రారంభించాడు. సో దీనిని బెంగాలీ భాషలో ప్రారంభించాడు స్వామి వివేకానంద. సో ఇక్కడ మనకి 2 and 3 ఈ రెండు స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. సో ఇక్కడ మనకి ఏవి సరైనవని చెప్పేసి అడిగాడు. సో ఇక్కడ 2 and 3 అంటే ఇక్కడ మనకి ఆన్సర్ బి కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూస్తే మదన్ మోహన్ మాలవ్య 1909లో ఏ ఆంగ్ల వార్తాపత్రికని స్టార్ట్ చేశాడు? సో ఇక్కడ మనకి మదన్ మోహన్ మాలవ్య 1907లో స్థాపించిన పత్రిక ఏదంటే అభ్యుదయ. 1907లో అభ్యుదయ అండ్ 1909లో ద లీడర్. తర్వాత 1910లో మర్యాద. తర్వాత 1924లో హిందుస్థాన్ టైమ్స్. సో ఇక్కడ 1907లో అభ్యుదయ పత్రిక, 1909లో ద లీడర్, 1910లో మర్యాద అండ్ 1924లో హిందుస్థాన్ టైమ్స్. ఇవి మన మదన్ మోహన్ మాలవ్యకు సంబంధించిన పత్రికలు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మదన్ మోహన్ మాలవ్య 1909లో ఏ ఆంగ్ల వారపత్రికను స్టార్ట్ చేశాడంటే ద లీడర్ అనే పత్రికని స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ మనకి యంగ్ ఇండియా పత్రికని ఎవరు స్టార్ట్ చేస్తారంటే ఇక్కడ మనకి గాంధీజీ. యంగ్ ఇండియా పత్రికని గాంధీజీ స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ అమృత బజార్ పత్రిక అనేది 1868లో స్థాపించబడింది. దీనిని శిశిర్ కుమార్ ఘోష్ అండ్ మోతిలాల్ ఘోష్లు స్థాపించారు. 1868లో ఇక్కడ మనకి ఈ అమృత్ బజార్ పత్రికను శిశిర్ కుమార్ ఘోష్ అండ్ మోతిలాల్ ఘోష్లు స్థాపించారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ద లీడర్. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూస్తే 18th క్వశ్చన్. సో ఇక్కడ మదన్ మోహన్ మాలవ్య ఈ క్రింది వాటిలో దేనిని స్థాపించాడు? సో వేటికి వ్యవస్థాపకుడు అని చెప్పేసి పేర్కొంటాడు. సో ఇక్కడ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారంటే మదన్ మోహన్ మాలవ్య స్థాపించాడు. ఎప్పుడు స్థాపించాడంటే 1916లో మదన్ మోహన్ మాలవ్య ఈ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అయితే ఈ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం అనేది ఎక్కడ స్థాపించబడిందంటే ఇక్కడ మనకి 1898లో ఇక్కడ మనకి హిందూ కాలేజ్ సెంట్రల్ హిందూ కాలేజ్ అనేది స్థాపించబడింది. 1898లో సెంట్రల్ హిందూ కాలేజ్ స్థాపించబడింది. దీనిని అని బిసెంట్ స్థాపించింది. సో ఈ అని బిసెంట్ స్థాపించినటువంటి ఈ సెంట్రల్ హిందూ కాలేజ్ ఏదైతే ఉందో ఈ సెంట్రల్ హిందూ కాలేజ్లోనే మనకి ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీ అనేది స్థాపించబడింది. అంటే ఇక్కడ మనకి ఈ అని బిసెంట్ స్థాపించినటువంటి ఈ సెంట్రల్ హిందూ కాలేజ్ని ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీలో విలీనం చేస్తుంది మన అని బిసెంట్. సో ఇక్కడ బెనారస్ హిందూ యూనివర్సిటీ యాక్ట్ ఎప్పుడు రూపొందించబడిందంటే 1915లో రూపొందించబడింది. దీనిని బ్రిటిష్ వాళ్ళు రూపొందించారు. తర్వాత మనకి బెనారస్ హిందూ యూనివర్సిటీ అనేది 1916లో స్థాపించబడింది. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ హిందూ మహాసభ
నెక్స్ట్ హిందూ మహాసభ. సో భారతదేశంలో మొదటి హిందూ సభ ఎప్పుడు స్థాపించబడిందంటే 1906లో స్థాపించబడింది. సో ఇక్కడ హిందూ మహాసభల గురించి చూస్తే మనకి 1906లో మనకి పంజాబ్ హిందూ సభ అనేది స్థాపించబడింది. సో ఈ పంజాబ్ హిందూ సభ యొక్క ఫస్ట్ మీటింగ్ మనకి 1909లో జరిగింది. ఈ 1909లో జరిగినటువంటి పంజాబ్ హిందూ సభకి ఎవరు అధ్యక్షత వహించారంటే మనకి ఇక్కడ దీనికి అధ్యక్షత వహించింది మదన్ మోహన్ మాలవ్య దీనికి అధ్యక్షత వహించాడు. దీని తర్వాత 1915లో భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సభల్ని ఏకం చేసి 1915లో సర్వదేశిక్ సభని స్టార్ట్ చేశాడు. సో ఇక్కడ సర్వదేశిక్ సభ ఎప్పుడంటే 1915లో సర్వదేశిక్ సభని స్టార్ట్ చేశాడు మదన్ మోహన్ మాలవ్య. దీని తర్వాత 1921లో ఈ సర్వదేశిక్ సభ యొక్క పేరును అఖిల భారత హిందూ మహాసభగా మార్చాడు. అఖిల భారత హిందూ మహాసభగా ఈ సర్వదేశిక్ సభకి మార్చాడు. ఇప్పుడు అంటే 1921లో మార్చాడు. దీని తర్వాత ఇక్కడ మనకి 1923లో అఖిల భారత హిందూ మహాసభ యొక్క సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి మనకి అధ్యక్షత వహించాడు మన మదన్ మోహన్ మాలవ్య. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో ఇక్కడ హిందూ మహాసభ అనేది 1915లో ఏర్పాటు చేయబడింది. 1915లో ఏర్పాటు చేయబడినప్పుడు దీని యొక్క పేరు ఏంటంటే ఇక్కడ మనకి సర్వదేశిక్ సభ. సో ఈ సర్వదేశిక్ సభ యొక్క పేరు 1921లో అఖిల భారత హిందూ మహాసభగా మార్చబడింది. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఎవరు స్థాపించారంటే ఇక్కడ మనకి గోపాలకృష్ణ గోఖలే. ఎప్పుడంటే 1905లో స్థాపించాడు. సో మనకి కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేయమంటుండు. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1 and 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ థర్డ్ అనేది రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే ఏ ఈజ్ ద అవర్ ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూస్తే క్రింది వాటిలో మొదటి బెంగాలీ నవల ఏది? సో ఇక్కడ ఆలాలేర్, ఘరేర్ దులాల్, దుర్గేష్ నందిని, కపాల కుండల, ఆనంద మఠ్. సో వీటిలో ఫస్ట్ బెంగాలీ నోవెల్ ఏదంటే ఇక్కడ మనకి దుర్గేష్ నందిని ఫస్ట్ బెంగాలీ నవల. ఎప్పుడు రచించబడిందంటే 1865లో దుర్గేష్ నందిని నవల రచించబడింది. దీనిని ఎవరు రచించారంటే ఇక్కడ మనకి బంకిం చంద్ర చటర్జీ రచించాడు. ఎప్పుడంటే 1865లో. దీనికన్నా ముందు అంటే ఇక్కడ మనకి 1864లో బంకిం చంద్ర చటర్జీ ఒక నవలని రచించాడు. 1864లో బంకిం చంద్ర చటర్జీ రచించినటువంటి నవల పేరు ఏంటంటే ఇక్కడ మనకి రాజ్ మోహన్స్ వైఫ్. సో ఇక్కడ 1864లో రాజ్ మోహన్స్ వైఫ్. సో ఈ రాజ్ మోహన్స్ వైఫ్ యొక్క ఈ నవల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఫస్ట్ ఇంగ్లీష్ నవల్, ఇండియాలో మొదటి ఆంగ్ల నవల. సో ఇక్కడ ఇండియాలో ఫస్ట్ ఇంగ్లీషు నోవెల్. ఒక భారతీయుడి చేత ఆంగ్లంలో రచించబడినటువంటి మొదటి నవల. ఒక భారతీయుడి చేత, ఇక్కడ గుర్తుపెట్టండి, ఒక భారతీయుడి చేత ఆంగ్లంలో రచించబడిన మొదటి నవల ఏదంటే ఇక్కడ మనకి రాజ్ మోహన్స్ వైఫ్. ఎప్పుడంటే 1864లో రచించబడింది. ఎవరు రచించారంటే బంకిం చంద్ర చటర్జీ రచించాడు. దీని తర్వాత 1865లో బెంగాలీ భాషలో మొదటి నవలను రచించాడు మన బంకిం చంద్ర చటర్జీ. ఆ నవల ఏదంటే ఇక్కడ మనకి దుర్గేష్ నందిని. దీని తర్వాత 1866లో కపాల కుండల నవలని రచించాడు మన బంకిం చంద్ర చటర్జీ. నెక్స్ట్ 1873లో విషవృక్షం
1873లో విషవృక్షం నవలను రచించాడు. తర్వాత 1878లో కృష్ణ కాంతారే విల్. సో ఇక్కడ కృష్ణ కాంతారే విల్ నవలను రచించాడు. తర్వాత 1882లో మనకి ఆనందమఠ్ నవలను రచించాడు. దీని తర్వాత ఇక్కడ మనకి 1884లో ఇక్కడ మనకి దేవి చౌద్రాణి నవలని రచించాడు. సో ఇవి మన బంకిం చంద్ర చటర్జీ రచించినటువంటి నవలకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ ఇక్కడ ఆలాలేర్ ఘరేర్ దులాల్ ఈ నవలని ఎవరు రచించారు? ఈ నవలని ఎవరు రచించారంటే ఇక్కడ మనకి మన హెన్రీ వివియన్ డిరాజు యొక్క శిష్యులు. ఇక్కడ హెన్రీ వివియన్ డిరాజు యొక్క శిష్యులు ఇక్కడ మనకి ఒకటి ప్యారీచంద్ మిత్ర అండ్ టేక్ చంద్ ఠాగూర్. సో ఇక్కడ ఆలాలేర్ ఘరేర్ దులాల్ ఈ నవలని మనకి హెన్రీ వివియన్ డిరాజు యొక్క శిష్యులైనటువంటి ప్యారీచంద్ మిత్ర అండ్ టేక్ చంద్ ఠాగూర్లు ఇద్దరు కలిసి ఈ నవలని రచించారు. ఏ సంవత్సరం అంటే 1857లో దీనిని రచించారు. సో ఇక్కడ మనకి క్రింది వాటిలో మొదటి బెంగాలీ నవల ఏదంటే ఇక్కడ మనకి దుర్గేష్ నందిని. ఎప్పుడంటే 1865లో ఇది రచించబడింది. ఎవరి చేత అంటే బంకిం చంద్ర చటర్జీ. సో ఇక్కడ మనకి నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆనందమఠ్ ఏ చారిత్రక సంఘటన ఆధారంగా రచించబడింది? ఆనందమఠ్ నవల ఏదైతే ఉందో అది ఏ సంఘటన ఆధారంగా రచించబడిందని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఒకటి 1857 రివోల్ట్, సన్యాసి తిరుగుబాటు, నీలి తిరుగుబాటు అండ్ సంతాల్ తిరుగుబాటు. సో ఇక్కడ ఆనందమఠ్ నవల అనేది 1882లో రచించబడింది. ఎవరి చేత రచించబడింది అంటే మనకి బంకిం చంద్ర చటర్జీ చేత రచించబడింది. అయితే ఇక్కడ ఈ ఆనందమఠ్ నవల ఏదైతే ఉందో ఇది దేని ఆధారంగా రచించబడింది అంటే ఇక్కడ మనకి బెంగాల్లో 1770లో ఇక్కడ మనకి గ్రేట్ ఫెమైన్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఒక గొప్ప కరువు సంభవిస్తుంది. సో ఇక్కడ బెంగాల్లో కరువు సంభవించినా కూడా మనకి ఈ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బ్రిటిష్ వాళ్ళు పన్నులో ఎటువంటి మినహాయింపు ఇవ్వకుండా బలవంతంగా పన్నును వసూలు చేస్తారు. సో అప్పట్లో మనకి తీర్థయాత్రలపైన కూడా మనకి పన్ను ఉండేది. సో ఇక్కడ ఈ బ్రిటిష్ వాళ్ళు బలవంతంగా పన్నులు వసూలు చేయడంతో ఈ సన్యాసులు ఈ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఒక తిరుగుబాటును చేపడతారు. సో ఆ తిరుగుబాటును చేపట్టి వీళ్ళు ఏ గీతాన్ని పాడతారంటే ఇక్కడ మనకి వందే మాతర గీతాన్ని పాడతారు. సో ఇక్కడ వందే మాతర గేయం. సో ఇక్కడ మనకి వీళ్ళు వందే మాతర గేయాన్ని పాడుకుంటూ ఈ తిరుగుబాటును చేపడతారు. సో ఇక్కడ ఈ బుక్ ఆధారంగా మనకి ఈ వందే మాతర గేయాన్ని పాడినటువంటి సన్యాసి ఎవరంటే మనకి భవనంద అనే సన్యాసి ఈ వందే మాతర గేయాన్ని పాడతారు. అయితే వీళ్ళు ఈ వందే మాతర గేయాన్ని పాడుకుంటూ ఈ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. అలా తిరుగుబాటు చేస్తున్నప్పుడు దేశభక్తుల్ని ఏమని పిలిచారు? సో ఇక్కడ ఈ బుక్లో దేశభక్తుల్ని సంతానం అని చెప్పేసి పేర్కొన్నాడు. అండ్ దేశాన్ని కాళీమాత అని పేర్కొన్నాడు. సో ఇక్కడ వందే మాతర గేయం అనేది ఎప్పుడు రచించబడిందంటే 1875లో. వందే మాతర గేయం అనేది 1875లో రచించబడింది. సో ఇక్కడ 1875లో రచించబడినటువంటి ఈ వందే మాతర గేయాన్ని ఏ బుక్లో తర్వాత కాలంలో రచించాడంటే మనకి 1882లో రచించబడినటువంటి ఆనందమఠ్ నవలలో దీన్ని పెడతాడు మన బంకిం చంద్ర చటర్జీ. సో ఇక్కడ ఈ సన్యాసి తిరుగుబాటు ఆధారంగా మనకి ఇక్కడ ఈ ఆనందమఠ్ నవల అనేది రచించబడింది. ఈ ఆనందమఠ్ నవలలో మనకి ఇక్కడ ఈ వందే మాతర గేయం గురించి ప్రస్తావించబడింది. సో ఈ వందే మాతర గేయాన్ని మనకి బంకిం చంద్ర చటర్జీ ఎప్పుడు రచించాడంటే 1875లో రచించాడు. సో ఇక్కడ
ఈ సన్యాసి తిరుగుబాటులో మనకి ఈ వందే మాతర గేయాన్ని పాడినటువంటి ఆ సన్యాసి ఎవరంటే భవనంద. అండ్ ఈ సన్యాసి తిరుగుబాటు కాలంలో మనకి దేశభక్తుల్ని ఏమని పేర్కొన్నాడంటే సంతానమని పేర్కొన్నాడు. అండ్ దేశాన్ని కాళీమాత అని చెప్పేసి పేర్కొన్నాడు. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏదంటే ఇక్కడ మనకి సన్యాసి తిరుగుబాటు. సో దీనికి ఆన్సర్ సన్యాసి తిరుగుబాటు. సో ఇది మనకి ఈ సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాల్లో మనకి ఫస్ట్ టెస్ట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. సో మనము ఇక్కడ ఏదైతే అంశాన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేశామో దీనికంటే ఎక్కువ కంటెంట్ మనము సబ్జెక్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే, ఎంత డెప్త్ క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ చేసే విధంగా ఆ రేంజ్లో మనము సబ్జెక్ట్ని చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఇంకా ఎవరైనా సరే ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో అడ్మిషన్ తీసుకోకపోతే వెంటనే అడ్మిషన్ తీసుకోండి. అండ్ ఇక్కడ మనకి మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకొని మనకి ఇక్కడ హిస్టరీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు అడ్మిషన్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. అండ్ దీంతోపాటు మనకి ఈ వీడియోని మీరు లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లింక్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.